నిజమే. చాలామంది అనుకుంటున్నారు, ఇదేంటి ఈ బలహీనత పోతే ఇంకా భక్తి ఎక్కువ చేద్దును కదా, కుటుంబంలో పరిస్థితి మారి ఇబ్బందులు తొలగితే ఇంకా ఎక్కువ భక్తిలో ఎదుగుదును కదా, ఈ బలహీనత వల్ల ఆటంకంలో నేను ఎక్కువ భక్తి చేయలేకపోతున్నాను, కుటుంబం నడిపించే విషయంలో పనిచేసి అలసిపోయి ప్రార్థన చేయలేకపోతున్నాను, దేవుడు నా స్థితి ఏమిటి ఇలాగ ఉంచారు అని కలవరం నీలో ఉంది. నా తల్లి, నా జీవితం ఏంటి ఇలాగ అయిపోతుంది, ఉండే కొద్ది ఇలాగా అనారోగ్యం కలిగి ఉంటున్నాను భయం నీలో ఉంది. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏదో జరిగితే నేను ఏదో చేస్తాను అనుకుంటున్నావు చూడు, అది కాదు అంటున్నాడు దేవుడు. ఎప్పుడైనా నీ ఉన్నత స్థితిలో, నీవే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోని సంతృప్తి కలిగి ఉండు. ఇది జరిగితే బాగుండు, ఇంకా భక్తి చేస్తాను, ఇందులోంచి తప్పించబడను, నేను ఇంకా ఎక్కువ భక్తి చేస్తానని ఆ భ్రమలో ఉన్న భక్తిని కూడా నువ్వు చేజార్చుకోకున్నా సహోదరి, ఉన్న భక్తిలో కూడా నువ్వు దిగజారిపోకు. ఎందుకంటే అపవాది వాటిని చూపించి నీ భక్తిని, నిన్ను బలహీనపరుస్తుంది తెలుసా మరి.